నిన్న మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసేసి జానారెడ్డి గారిని విమర్శించారు. అంత పెద్ద మనిషి అందరితోనికి కొనియాడబడి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు అన్ని సంఘాలతోని మెప్పు పొందిన జానారెడ్డి మీద విమర్శ చేయటం అది మంచిది కాదని చెప్పి సందర్భంగా ఆలోచిస్తారు. జగదీశ్వర్ రెడ్డి ఆయన 10 సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినని చెప్తున్నాడు. ఈ సందర్భంగా నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను, జిల్లా వ్యాప్తంగా ఏందో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావో చెప్పు. ఇక్కడే చర్చ పెడదాం రా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పిలో గోదావరి జలాలు తీసుకొచ్చింది మేము. అదేవిధంగా నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి విద్యుత్ శాఖలో ఉండి కూడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసావా నేను అడుగుతున్నాను. పసుపు కుంకుమ వేసేసి మేము నీళ్ళు తీసుకొచ్చుకున్నామని చెప్పి నీళ్ళు తీసుకొచ్చినామని చెప్పినాం. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేసి సబ్స్టేషన్ తను కట్టించినట్టు ప్రచారం చేసుకున్నాడు. నీ వెంట ఉండి భూ కబ్జాదారులు ఎంతమంది ఉన్నారు, బీదవారి భూములని కబ్జా చేసిన విషయాలు తెలియదా నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజా దర్బారు పెడితే నీ ప్రభుత్వంలో నీ అనుచరులు చేసిన ఆగడాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఏడుస్తూ వచ్చి చెప్తున్నారు మా భూములని రియల్టర్స్ కబ్జా చేసినారని. నువ్వు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి? నువ్వు జానారెడ్డి విమర్శించే స్థాయి నీకుందా నేను అడుగుతున్నా. నీ చరిత్ర ఏంది? కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంది? కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరికీ తెలుసు. ఈరోజు అన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా మాకేమైనా సలహాలు ఇవ్వు, మంచి సూచనలు చేయి. నీ అనుచర వర్గం ఈరోజు సూర్యాపేట పట్టణంలో కానీ సూర్యాపేట చుట్టూ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా చేసినారు ఈరోజు చూస్తే ప్రభుత్వ వైద్యశాల కానీ నువ్వేమైనా ఎన్నడైనా కూడా 10 సంవత్సరాల కాలంలో ఎన్నడైనా సమీక్ష చేసిన వారు నేను అడుగుతున్నా. ఎన్నడైనా సమీక్ష చేసినవా? కేసరంలో ప్రభుత్వ భూమి అసైన్డ్ ల్యాండ్స్ నీ బంధువులకు ఒప్పచెప్పింది కాదా? ఒక స్వచ్ఛంద సంస్థ కాదు అది. అటువంటి వాళ్ళకు ఒప్పచెప్పినవా లేదా? పేద హరిజనులు వాళ్ళ నోట్ల మట్టి కొట్టించే ప్రయత్నం చేసినారు. ఇమాంపేటలో ఏదైతే సంతు నిరంకర్ పేరు మీద ఈరోజు నువ్వు ల్యాండ్ అలాట్ చేసినావు, పేదవాళ్ళ భూములు కొట్టి. ఇమాంపేటలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, పేదవారికి ఆ రోజు మా ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినాం. ఈరోజు అటో నగర్ పేరు మీద అవి కూడా తీసేసినాం. అదే కాదు 58, 59 జీవో ద్వారా నీ అనుచరులకు కోటీశ్వరులకు 126వ సర్వే నెంబర్లో అంతే కదా కూడా 40 మంది నీ అనుచరులకు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు నాయన? కోటీశ్వరుడు. భూస్వాములకు
ఏ విధంగా ఇచ్చినావు నేను అడుగుతున్నా. నీ స్నేహితులకైతే నీ బంధువులకైతే కలెక్టరేట్ దగ్గర చిన్న చిన్న కుంటలు, ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసిన కుంటలు కూడా ఈరోజు కబ్జా చేసినారు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టించినావు నాయన? ఎన్ని కట్టించినావు? ఈరోజు సీదానా పోతే కట్టించిన వాటిలో ఇలాంటి ఒకటిగా అలాట్మెంట్ ఇవ్వలే. గాంధీనగర్లో ఇవ్వలే, పొజిషన్ ఇవ్వలే. ఫేజ్ 3లో పొజిషన్ ఇవ్వలే. ఆశ పెట్టినావు. లాటరీ ద్వారా అన్నావు ఎవరైతే నీ కండువ కప్పుకున్నారో గులాబీ కండువ వాళ్ళకే ఇచ్చినావు, కానీ బీద వారికి ఇచ్చినావా నేను అడుగుతున్నా. ఈరోజు జానారెడ్డి గారిని విమర్శిస్తావు. జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసినారు. ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినావు, మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పి సందర్భంగా. అదేవిధంగా ఆయన R&B శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్డు ఇచ్చినాడు. RWC మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చినాడు. OHSR కట్టించినాడు. మనకు 2 స్కీమ్స్ ఇచ్చినాడు. ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇది మిషన్ భగీరథ అంటాడు. ఎంత అవినీతి జరిగింది ఇక్కడ. అనుచర వర్గం ఎక్కడెక్కడ భూ కబ్జాలు తెచ్చినా తెలియదా? అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, అవన్నీ కూడా బట్టబయలు చేస్తారని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే పెద్ద మనిషి అయిపోయినావు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు త్యాగాల బునాదిపై ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మా నాయకులు త్యాగం చేసినారు. గాంధీ గారు అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ప్రాణత్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీలో ఎవరైనా త్యాగం చేసినా నేను అడుగుతాను, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం కొరకు. అమాయకులైన పిల్లలు త్యాగం చేసినారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు. నేను అడుగుతున్నాను, ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు ప్రజల దగ్గరికి ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడ పోయినావని అడుగుతున్నాను. బిల్ పాస్ అయ్యేటప్పుడు నువ్వు పార్లమెంట్ ఉన్నావా అని అడుగుతున్నాను. నువ్వు 2 ఎంపీ నుండి ఒక ఆమె వచ్చేసింది బయటికి, నువ్వన్నా పార్లమెంట్లో ఉన్నావా బిల్ పాస్ చేసేటప్పుడు నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము, తెచ్చింది మేము. జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నావు చర్చలు సిద్ధమని. జానారెడ్డి అవసరం లేదు. ఇవాళ మా చిన్న కార్యకర్త అయిన చిన్న నాయకుడైన కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మనం రమ్మను. ఈరోజు జానారెడ్డి గారిని విమర్శించే స్థాయికి ఎదిగినావు నువ్వు. ఆయనకు చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి జానారెడ్డి గారు ఎంతో సేవ చేసినారు. ఈరోజు నాగార్జున సాగర్ కింద చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయంటే జానారెడ్డి పుణ్యం. ప్రతి తండాకు రోడ్డు ఇచ్చింది జానారెడ్డి పుణ్యం. ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది జానారెడ్డి పుణ్యం. నువ్వు ఆయన విమర్శిస్తావు. నువ్వు ఏం చేసినావు అసలు? ఏ కార్యక్రమం చేసినావు చెప్పమని చెప్పాడు. జానారెడ్డి గారు విమర్శిస్తావు నువ్వు. రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ మీద సమీక్ష చేయబోతున్నాం. మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు, జిల్లా మంత్రి సమీక్ష చేసి ఎవరైతే అవినీతి చేసినారో
ఎవరైతే అక్రమాలు చేసినారో వారి మీద చర్య తప్పనిసరిగా తీసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం